మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కల్వరి కుటుంబం నుండి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమే నేడు అంటే మరి మన యొక్క శత్రువైన దుష్టుని ఎదుట ఆయన దావీదు మహారాజు మాట్లాడిన రీతిగా నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు అన్నాడు. నిజమే, మన శత్రువులు అనేక మంది ఉండవచ్చు, మన యొక్క బాగు కోరని వారు అనేక మంది ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వారి ఎదుటే నిన్ను గొప్ప చేస్తాను, వారి ఎదుటే నిన్ను హెచ్చిస్తాను, ఇదిగో మొదలు పెడుతూ ఉన్నాను అన్నాడు. ఆ వాగ్దానము ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము గట్టిగా స్వీకరించండి. వాగ్దానాన్ని నెరవేర్చబడులాగున ప్రార్థన చేయండి. ఈ దినం ఎత్తి పట్టండి. ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీరు ఇస్తున్న ఇంత మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో అనారోగ్యం అనే శత్రువు, ఆర్థిక బంధకాలనే శత్రువు, అప్పులనే శత్రువు, అనేకమైన నిందలు, అవమానాలు, హేళనలనే శత్రువునైనా దుష్టుడు మనుషుల రూపంలో ఉండి అనేక విధాలుగా భ్రమపరుస్తున్న ఈ దినాల్లో నాయన, వారి శత్రువుల ఎదుటే, వారి కన్నుల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని మీరు సెలవిస్తున్న రీతిగా ప్రతి బిడ్డను గొప్ప చేయండి, ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించండి. మీరే సహాయం చేసి దినదీవెనలతో నింపిన ఆయన ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుతూ ఉన్నాము తండ్రి.